దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. Let us read the word of God. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. The book of Joshua, chapter 3, verses 5 and 6. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. Praise be to the name of the Lord. ఈ రోజు మన ముందు ఒక గొప్ప ఊరేగింపు ఉన్నది. Today we are having a great procession before us. తర్వాత మన ముందు 4 దినములు పండుగ మన ముందు ఉన్నది. There is one more great feast also before us. ఈ యొక్క 2 అనుభవములలో దేవుడు మనకి తోడుగా ఉండవలెను. In these two things God's presence has to be with us. ఇక్కడ మనం చదివిన ఈ యొక్క భాగమును మనం చూచినప్పుడు, when we see the portion that we have read, యెహోషువ జనులను గురించి ఆయన చెబుతున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. Here Joshua was telling his own the Israelites, sanctify yourselves, for tomorrow the Lord will do wonders among you. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాడు. Tomorrow the Lord is going to do wonders. ఈ రోజు ఊరేగింపులో దేవుడు అద్భుత కార్యమును చేయవలెను. God has to do wonders in our procession, that's today. గురువారం సాయంకాలం నుండి ఆదివారం వరకు కూడా దేవుడు అద్భుత కార్యములు చేయవలెను. Even from Thursday evening to Sunday evening God has to do wonders. దేవుడు అద్భుతములు చేయాలంటే దేవునికి జనులుగా పిలువబడుతున్న మనం ఈ వాక్యం ప్రకారంగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని యెహోషువ జనులకు ఆజ్ఞాపించున్నాడు. Here Joshua is commanding the Israelites, if God has to do wonders among you, then sanctify yourselves. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం పరిశుద్ధపరచబడినప్పుడు దేవుడు మన యొక్క పండుగ దినములను ఆయన ఆస్వాదింపబోతున్నాడు. When we, the people who are called as the people of God, if we sanctify ourselves, then God will definitely do wonders among us. ఉదాహరణ, సహోదరుడు రాజకుమార్ ఒక చిన్న సాక్ష్యాన్ని పలికి ఉన్నారు. For example, even our dear brother Rajkumar was also telling his testimony. చిన్న వయసులో సండే స్కూల్ స్టూడెంట్ గా దేవుని గుర్తెరిగి దేవునికి సన్నిధానానికి వచ్చి బాల్య దశ నుండి తన జీవితమును ఏ విధంగా పరిశుద్ధపరచుకున్నాడో దానిని బట్టి వారి కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. As a small boy he came and attended the Sunday school, and definitely God remembered it and God lifted him up. సండే స్కూల్ విద్యార్థులు, యవనస్తులు ఇది బాగుగా మీరు గ్రహించవలెను. The Sunday school children and also the youth, just kindly remind yourselves that about this testimony. చిన్న వయసు నుండి మన జీవితమును పరిశుద్ధపరచుకున్నప్పుడు మన పరిశుద్ధతను బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నారు. If you sanctify yourselves from your small age, God will definitely do wonders among you according to your sanctification. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోషువ ఇశ్రాయేలీయుల జనులకి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్లయితే రేపు దేవుడు యెహోవా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. Our Old Testament Joshua, he was commanding his people, if you sanctify yourselves, then God will definitely do wonders among you. మన ఒక్కొక్కరి జీవితంలో కూడా వ్యక్తిగతంగా మనం పరిశుద్ధపరచుకోవాలి, కుటుంబ సమేతంగా పరిశుద్ధపరచుకోవాలి, సంఘ సమేతంగా మనం పరిశుద్ధపరచుకోవాలి. Even in our personal life also, we have to sanctify ourselves personally, as a family and also as a congregation. మనమందరము ఈ 3 విధములుగా పరిశుద్ధపరచుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితములోను, కుటుంబములోను, సంఘములోను దేవుడు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. When we sanctify ourselves in 3 different ways, as a family, as a person and also as a congregation, God will definitely do wonders among us. మనం పరిశుద్ధపరచుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. When we sanctify ourselves, definitely God will do wonders among us. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21లో చెప్పబడినది, దేశమా భయపడవద్దు, సంతోషించి గంతులు వేయము,
యెహోవా గొప్ప కార్యములు చేయబోచున్నాడు. In Joel 2:21 it is written that, oh the nation, do not be afraid. God will do wonders. Oh, fear, O land. Be glad and rejoice, for the Lord will do great things. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. O land, be glad and rejoice. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేసెను. For the Lord will do great things. దేవుడు మన యొక్క సంఘములో, మన దేశములో, కుటుంబములో, వ్యక్తిగత జీవితములో దేవుడు గొప్ప కార్యములు చేయబోచున్నాడు. God is going to do great things in the nation, in our nation, in the congregation, in our family, and also as a person. ఈ 3 సంవత్సరాలలో మన యొక్క సేవలో, మన సంఘములో దేవుడు అనేకమైన అద్భుతములు, గొప్ప కార్యములు చేసి ఉన్నారు. In the past 3 years, in our church, in our family, in our personal life, God has done many great things. గత సంవత్సరాలలో 2 కన్వెన్షన్లను దేవుడు ఆస్వాదించి ఉన్నారు. In the last 2 convention also God has blessed it. ఈ 3వ కన్వెన్షన్ కూడా దేవుడు ఆస్వాదింపబోతున్నాడు. Even this 3rd convention also God is going to bless it. ఈ కన్వెన్షన్ కూడా దేవుడు ఆస్వాదించాలంటే If God has to bless this convention, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి తెలియపరిచి ఉన్నారు. as Joshua has told the Israelites, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. oh sanctify yourself. రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోచున్నాడు. God is going to do wonders among you. ఈ దినాలలో మనము పరిశుద్ధపరచుకున్నట్లయితే, If we sanctify ourselves, దేవుడు గొప్ప కార్యములు చేయబోచున్నాడు. God will do great wonders among you. దేవుడు ఏ విధంగా గొప్ప కార్యములు చేయబోచున్నాడు? How God is going to do wonders? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. Let us read Joshua 3:6. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువమని అతడు యాజకులకు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Praise the name of the Lord. దేవుడు చేసే గొప్ప కార్యములను గురించి ఈ యెహోషువ గ్రంథములో మనం చూడగలుగుతున్నాము. We can see in the book of Joshua the great things that God has done. నిబంధన మందసమును ఎత్తుకొని యాజకులు ముందర నడవాలి అని రాయబడి ఉన్నది. Here the Joshua has told the priests, take up the ark of the covenant and pass over before the people. ఈ నిబంధన మందసమును యాజకులు మోయిచు ప్రజల ముందర నడవాలి. This ark of the covenant, the priest has to bear it and go before the people. ఈ నిబంధన మందసము యొక్క శ్రేష్టత ఏంటి? What is the speciality of the ark of the covenant? ఈ నిబంధన మందసము ఏ స్థలములో ఉంటుంది? Where this the ark of the covenant has to be? మోషే ద్వారా నియమింపబడిన ప్రత్యక్ష గుడారములో 3 స్థలాలు ఉన్నవి. In the tabernacle which was built by Moses, there are 3 places. ఒకటి ప్రాకారం ఉన్నది, One is the courtyard, రెండవదిగా పరిశుద్ధ స్థలం ఉన్నది, the second is the holy place, మూడవదిగా అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. third is the most holy place. ఆ ప్రాకారములో కొన్ని ఉపకరణాలు ఉంటున్నవి, In the courtyard there are some utensils. పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు ఉంటున్నవి, In the holy place also there are different అతి utensils. పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు ఉంటున్నవి. In the most holy place there are another different kind of ఆ utensils. అతి పరిశుద్ధ స్థలములో ఈ నిబంధన మందసం ఉంటుంది. In the most holy place this ark of the covenant is there. అతి పరిశుద్ధ స్థలములో కెరూబులు ఉంటున్నవి. In the most holy place the cherubims are there. అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము ఉంటుంది. In the most holy place the mercy seat is there. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఈ 3 ఉపకరణములు ఉంటున్నవి. In the most holy place these 3 things are there. ఈ మూడింటిలో నిబంధన మందసము మొదటిదై ఉంటున్నది. In these 3 things the ark of the covenant is the first one. ఈ నిబంధన మందసము తుమ్మకర్రతో తయారు చేయబడి ఉంటున్నది. This ark of the covenant was made by the Sittim wood. ఇది ఒక తుమ్మకర్రతో తయారు చేయబడి ఉంటున్నది. This was made of Sittim wood. అప్పుడు ఈ నిబంధన మందసములో కూడా 3 వస్తువులు ఉంటున్నవి. Even in this ark of the covenant, inside it there are 3 things. ఇందులో ఈ నిబంధన మందసములో మొట్టమొదటగా మన్నా ఉంచబడిన బంగారు పాత్ర ఉంటుంది. In this ark of the covenant, in that the vessel where the golden vessel where the manna is kept, that was there. రెండవదిగా 2 రాతి పలకలు ఉంటున్నవి. Secondly, the 2 commandment slabs are there.
budded Aaron's stick was there. ఈ మూడు నిబంధన మందసములో ఉంటున్నవి. In these three things are kept in the Ark of the Covenant. యాజకులు అనేవారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. This priests who are when they carry this Ark of the Covenant and go before the people, then God was doing wonders. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. Oh, Joshua told the people, if God has to do wonders among you tomorrow, Dev- then you have to carry. దేవుడు గొప్ప కార్యములు చేయాలంటే యాజకులు అనేవారు నిబంధన మందసమును తీసుకొని ప్రజల ముందర నడవాలి. If God has to do wonders, then the priests, they have to carry the Ark of the Covenant and go before the people. ఈ నిబంధన మందసం అనగా ఏంటి? What is the Ark of the Covenant? ఇది పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి దేవుని బిడ్డను బయలుపరుచున్నది. This shows the anointed people of God. లేదా ప్రభువైన యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. Otherwise, it shows the Jesus Christ our Lord. ఈ నిబంధన మందసం అనగా సర్వలోక నాథుడగు యెహోవా మందసం అని పేరు. This is the mighty God's Ark, it can be called. ఈ యొక్క ఊరేగింపులో ఈ కన్వెన్షన్ లో యేసు క్రీస్తుని లేదా దేవుణ్ణి మనం ఒక నిబంధన మందసముగా మనమందరము మోయవలెను. We in this procession, we have to carry God as the Ark of the Covenant, or our Lord Jesus. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the ఈ Lord. నిబంధన మందసములో మూడు వస్తువులు ఉంటున్నవి. In this Ark of the Covenant, there are three things. ఒకటి మన్నా గల బంగారు పాత్ర. The utensil, the golden utensil where the manna was kept. ఒక్కొక్క దానిని లోతుగా వివరించడానికి మనకు సమయం చాలదు. We don't have time to go in depth of all these things. ఈ యొక్క మన్నా అని చెప్పినప్పుడు యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. This manna shows our Lord Jesus. ఈ బంగారు పాత్ర అని చెప్పినప్పుడు అక్షరానుసారంగా బంగారు పాత్ర కాదు. This golden vessel is not the literal gold. ప్రతి రోజు కూడా యేసు క్రీస్తు ద్వారా మనము పొందుకున్న నూతన ప్రకటనను బయలుపరుచున్నది. This is the experience every day we get from our Lord Jesus Christ, the strength we get from Him. ప్రతిరోజు నూతనముగా దేవుని యొద్ద నుండి ప్రకటన మనం పొందుకోవాలి. Every day we have to get the new revelation from God. నూతనమైన కృపను మనం పొందుకోవాలి. Every day we have to get the new grace from God. నూతన అభిషేకమును పొందుకోవాలి. Every new day we have to get the new anointing from God. నూతన బలమును మనం పొందుకోవాలి. We have to get the new strength from God. మన్నా అనగా యేసు క్రీస్తును బయలుపరుచున్నది. Manna means it's our Lord Jesus. ఇశ్రాయేలీల అరణ్యములో మన్నా తిని చనిపోయారు. Because in the wilderness many Israelites were dead. కానీ నేనిచ్చేటువంటి జీవ ఆహారము మన్నాని భుజించేవాడు ఎన్నడూ చనిపోడని యేసుక్రీస్తు సెలవిచ్చి ఉన్నాడు. But our Lord Jesus said that whatever the manna which I am giving, if they eat, they will never die. పరలోకము నుండి దిగి వచ్చిన జీవ ఆహారమును మన్నాను నేనే. Wow, Jesus said, I am the true manna which came from heaven. మీ యొక్క పితరులు ఈ మన్నాను తిని వారు మరణించారు. But your forefathers who ate the manna which was given in the wilderness, they dead. కానీ నేనిచ్చే ఈ జీవ ఆహార మన్నాను భుజించిన వాడు ఎన్నడూ చనిపోడు. But the true manna which I am giving, if you eat, you will never die, Jesus said. అందువల్ల ఈ యొక్క మన్నా ఉంచబడిన బంగారు పాత్ర అనగా మన జీవితములు యేసుక్రీస్తు ద్వారా దేవుని ద్వారా నూతన కృపను బలమును అభిషేకమును ప్రకటన పొందుకొని మన ముందుకు సాగిపోవాలి. So it is the manna, golden vessel where the manna was kept, means that is the new grace, anointing and mercies which we get through our Lord Jesus every day, and through that we should go forward. ఇక మనం అధికంగా నేర్చుకోవడానికి సమయం చాలదు. We don't have much time to learn elaborately. నిబంధన మందసములో ఉన్నటువంటి రెండవ ఉపకరణమున వస్తువును మనం చూచినట్లయితే The second thing which is kept in the Ark of the Covenant, when we see that, రెండు రాతి పలకలు ఈ నిబంధన మందసములో ఉంటున్నవి. the two tablets were kept. ఈ రెండు రాతి పలకలు అనగా అర్థం ఏంటి? What does these tables of stone mean? రాతి పలకలు అనగా సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను బయలుపరుచున్నది. These tables of stone shows the
commandments which our God gave to Moses, the 10 commandments. ఈ 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి చెందినవి. In this 10, out of these 10 commandments, the first 4 belongs to God. ఆ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. The first commandment is that I am the God, there is no other God except me. నన్ను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీవు దేవుని సేవించాలి. You have to serve me with all your heart, soul and mind. మీరు నిర్గమాకాండము 20వ అధ్యాయం 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 10 ఆజ్ఞలు ఉన్నవి. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు గాడ్ దేవునికి చెందినవి. If you go and you can go and read the Exodus 19 and 20 chapter, and out of the 10 commandments, the first 4 belongs to God. ఆ తర్వాత 6 ఆజ్ఞలు మానవునికి చెందినవి. And then the rest 6 belongs to man. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగువారిని ఆశింపకూడదు అని చెప్పబడినటువంటి ఈ 6 ఆజ్ఞలు మనుష్యుడికి చెందినవి. All the 6, thou shalt not kill, thou shalt not commit adultery, thou shalt not steal, and the rest, all the 6 they belong to the man. అందువల్ల మొదటి 4 ఆజ్ఞలు దేవుని ప్రేమకు చెందినవి. The first 4 belongs to God, it is towards మిగిలిన God. 6 ఆజ్ఞలు మానవుని యొక్క ప్రేమకు చెందినవి. The second 6, the rest 6 belongs to man. దేవుని ప్రేమ మనిషి యొక్క ప్రేమ ఐక్యపడవలెను. The God's love and man's love should mingle together. ఈ నిబంధన మందసములో ఉన్నటువంటి రెండవ ఉపకరణం 2 రాతి పలకలు. The second thing which is kept in the ark of the covenant is the 2 tables of stones. ఆ ఈ 2 రాతి పలకలు 10 ఆజ్ఞలను బయలుపరుచున్నది. This shows the 10 commandments of God. ఈ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మారినవి. These 10 commandments in the New Testament, it was changed into 2. లూకా సువార్త 10వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే, If you read Luke 10 at home, యెరికో నుండి యెరూషలేముకు వెళ్ళే మనుషుల్లో 2 ఆజ్ఞలు ఇవ్వబడినవి. so when a man was going from Jericho to Jerusalem, he was given 2 commandments. ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మారినవి. This 10 commandments was changed into 2. ఈ 2 ఆజ్ఞలలో కలిసి ఉన్నటువంటి ఒక పదం అది దేవుని ప్రేమను బయలుపరుచున్నది. Even these 2 commandments were God mingled together, and it is the God's love. ఈ 2 ఆజ్ఞలలో దేవుని ప్రేమను బయలుపరుచున్నది. Even these 2 commandments shows the love of God. గలతీ 5:14 మనం చదువుకున్నట్లయితే, When we read Galatians 5:14, ఈ 2 ఆజ్ఞలు ప్రేమ అనేటువంటి ఒక్క ఆజ్ఞతో అది సంప్రాప్తమై ఉన్నది. even these 2 commandments are mingled together, and it's called God's love. It is. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రమంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ప్రేమ అనేటువంటి ఒక్క మాటలో సంకుచితమై ఉన్నది. For all the law is fulfilled in one word, even in this, thou shalt love thy neighbor as thyself. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా మారినవి, 2 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞగా మారినది. The 10 commandments got changed into 2, and the 2 got changed into 1. ఆ ఒకటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. That one is thou shalt love thy neighbor as thyself. దాని గురించే లూకా సువార్త 10వ అధ్యాయంలో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే ఒక స్టోరీని యేసు ప్రభు చెప్పి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని పలికి ఉన్నారు. To explain this, that thou shalt love thy neighbor as thyself, Jesus told a story in Luke 10. ఈ నిబంధన మందసములో ఉన్నటువంటి 3వ వస్తువు, What is the third thing in the Ark of Covenant? మొట్టమొదటిగా మన్నా ఉంచబడిన బంగారు పాత్ర, First we saw the gold vessel, రెండవదిగా 2 రాతి పలకలు, then the second table, మూడవదిగా చిగురించిన అహరోను కర్ర, then the blossomed Aaron's bird. సంఖ్యాకాండం 17వ అధ్యాయమును మీరు చదువుకున్నట్లయితే, When you read Numbers 17, 7 and 8. Numbers 17, 7 and 8. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. మోషే ప్రత్యక్ష గుడారములో
ఇశ్రాయేలీయుల గోత్రములలో ప్రతి వారి కుటుంబమును ఒక కర్ర అందులో ఉంచమని మోషే ఆజ్ఞాపించాడు. Moses commanded the people to keep every tribe's rod in the tabernacle. కుటుంబమునకు ప్రతి ఒక్కరు కూడా వారి కర్రలు తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారములో ఉంచారు. From every tribe the people kept their rod. కానీ మరునాడు మోషే ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు అహరోను కర్ర మాత్రమే చిగురించి పువ్వులు పూసి కాయలు కాసినది. But when the next day Moses went into the tabernacle, he saw only the Aaron's rod. They got budded and brought forth buds. ఇక మిగిలిన ఏ కర్ర కూడా చిగురించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. None of the rest rods got blossomed. బైబిల్లో మాత్రమే కాదు, హోల్ వరల్డ్ లో వన్ డేలో చిగురించిన కర్ర పువ్వులు పూసి కాయలు కాచినటువంటి కర్ర హోల్ వరల్డ్ లో ఎక్కడ కూడా ఇంతవరకు రాయబడలేదు. In the whole world it's not returned where within a day one branch got budded and blossomed and yielded almonds. ఒకవేళ అలాగ చిగురించిన కర్రలు పువ్వులు కాయలు కాసిన కర్రలు ఉన్నట్లయితే బైబిల్లో రాయబడక మునిపే వారి యొక్క పేరు, వారి కర్రలు, వారి ఊరు గిన్నిస్ బుక్ లో రాయబడి ఉండేవి. If such a thing has happened earlier, then it would have been written in the Guinness Book of Records before it is written in the Bible. ఈ దినాలలో అనేకమైనటువంటి వారు వారి యొక్క జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు జరిగినట్లయితే వెంటనే నెట్ ద్వారా వారి యొక్క పేర్లు గిన్నిస్ బుక్ లో ఎక్కుతున్నవి. In these days, if some people do any achievements, they do, or they just advertise it through the net and got their name written in the Guinness Book of Records. కానీ అహరోను యొక్క కర్ర ఒక్క రాత్రిలోనే దేవుడు చిగురించి పువ్వులు కాసి ఫలించినట్టుగా వేద గ్రంథం మనకు బోధింపబడుతున్నది. But within a day we can see that Aaron's rod was budded and brought forth buds, blossomed and yielded almonds. ఇది దేనిని బయలుపరుచున్నది? What does it show? యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని బయలుపరుచున్నది. This shows the resurrected power of our Lord Jesus. యేసు సమాధి చేయబడి మూడో దినమున లేచి ఆయన పునరుద్ధానముగా చెంది ఉన్నాడు. Our Lord died and he was there in the three days in the tomb and got resurrected. యేసు క్రీస్తు యొక్క బాడీ సమాధిలో 3 దినముల తర్వాత పునరుద్ధానము చెందినది. His body after 3 days it got rose up. యోనా కూడా చేప గర్భములో ఉండి 3 దినాల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. Even Jonah also came out of the belly of the fish after 3 days. కానీ అహరోను కర్ర ఒక రోజులోనే చిగురించినది. But Aaron's rod got bloomed up within a day. పువ్వులు కాయలు కాసినది. It gave almonds. ఇది మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారములో నిబంధన మందసములో ఉన్న ఒక వస్తువు అంటున్నది. This is a thing in the ark of the covenant which Moses has established. అందువల్ల ఈ నిబంధన మందసానికి ఇంత విశేషమైన శ్రేష్టత ఉన్నది. That is why we can see something very special about the ark of the covenant. అందువల్ల యెహోషువ జనులతో ఏమని పలుకుతున్నాడు? That's why Joshua was commanding his రేపు people. యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. God is going to do wonders among you. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచు. So sanctify yourselves. నిబంధన మందసాన్ని యాజకులు మోయబోతున్నారు. The priests are going to carry the ark of the covenant. వారందరూ ప్రజల ముందు నడుస్తున్నారు. They are all going to go before the people. The golden vessel where the manna is kept. అనగా మనకి జీవితంలో అనుదినము నూతన ప్రకటనలో దేవుని ద్వారా మనము పొందినట్లయితే, It means that if we renew ourselves every day in the presence of God, రెండవది దేవునిని మనుషులను దేవుని ప్రేమ మనుషుల ప్రేమ మనలో ఉన్నట్లయితే, then secondly, if the God's love and man's love is there in us, చిగురించిన అహరోను కర్ర వలె ప్రభు రాకడలో మనము రూపాంతరం పొందబోతున్నాము. then we will also be caught up in our Lord's coming like the. దేవునిని మనుషులను ప్రేమించే దైవ ప్రేమ మనలో లేకపోతే, If we don't have the God's love to love the man, మన్నా ఉంచబడిన బంగారు పాత్రనే నూతన ప్రకటనలు మన జీవితంలో లేకపోతే, if you don't have a renewing experience in our life, మన జీవితము నూతన పరచబడకపోతే, if our life is not renewed every day, చిగురించిన అహరోను కర్ర వలె మనము ఆ పువ్వులు కాయలు లేని వారంగా కనబడుతున్నాము. then we are seen as people who are not blossomed.
అప్పుడు మన జీవితంలో దేవుడు అద్భుతములు చేయలేడు. Yet then God cannot do wonders in our life. అందువల్ల యెహోషువతో యెహోషువ ప్రజలతో చెబుతున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. That is why Joshua was commanding the Israelites, sanctify yourselves. దేవుడు గొప్ప కార్యములు మీ జీవితంలో చేయబోతున్నాడు. God is going to do great wonders among you. యెహోషువ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం చూసినట్లయితే, When we see the great wonders which God has done in, ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసినట్లయితే, when we see the wonders God has done in Israelites, దేవునికి స్తోత్రం కలుగును గాక. praise the name of the Lord. మొట్టమొదటగా వీరు కానాను యొక్క దేశమును స్వతంత్రించుకునే ముందు యోర్దాను నదిని వీరు దాటాలి. Before they had to inherit Canaan, they have to cross over Jordan. కానానుని వీరు స్వతంత్రించుకోవాలంటే యోర్దాను నది వీరు దాటి వెళ్ళాలి. If they have to inherit Canaan, they have to cross Jordan. అప్పుడు ఇశ్రాయేలీయుల జీవితంలో యోర్దాను నది దాటడానికి, దానిని జయించడానికి, దానిని దాటిపోవడానికి యెహోషువ ద్వారా దేవుడు వీరికి సహాయం చేశారు. To cross over this Jordan river, God is helping through Joshua. నిర్గమాకాండములో ఇశ్రాయేలు ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత అరణ్య జీవితాన్ని గురించి మనందరికి బాగా తెలుసు. We know the wilderness life of the people of Israelites. వారు ఎర్ర సముద్రమును దాటిన సందర్భం మనందరికి ఎరుగును. We know how they crossed the Red Sea. మోషే మరణించిన తర్వాత దేవుడు యెహోషువను ఆ స్థానంలో ఉంచాడు. God established Joshua after the death of Moses. అప్పుడు యెహోషువ కాలంలో కూడా ఇశ్రాయేలీయులకి ఇంకా ప్రయాణము ఉన్నది. Still there are much more journey was left for Israelites even the time of మోషే Joshua. కాలంలో వీరు కానానులోనికి చేరలేదు. In the time of Moses, they have not reached Canaan. యెహోషువ కాలంలో వీరు కానానికి చేరుతున్నారు. Only in Joshua's time they reached Canaan. ఆ కానానికి చేరే ముందు వీరు యోర్దాను నదిని దాటాలి. Before reaching Canaan, they have to cross the Jordan ఆ river. యోర్దాను నదిని దాటాలంటే ఆ యెహోషువ యాజకులకు చెబుతున్నాడు, యాజకుల యొక్క పాదములు యోర్దాను నదిలో నిలిపినట్లయితే నీళ్లు ఏకరాశిగా ఆగిపోతున్నవి. When Joshua was telling the people, if the feet of the priests touch the Jordan flow, then the flow will stop. ఎందుకు యాజకుల యొక్క అరికాళ్ళు యోర్దాను నదిలో అంచున ఉంచినప్పుడు ఆ యోర్దానిక నీళ్లు ఆగిపోతున్నవి. Why the flow of the Jordan got stopped when the feet of the priests touched the water? యోర్దాన్ అనగా నీళ్లు ఎల్లప్పుడు కూడా ప్రవహిస్తానే ఉంటున్నవి. Jordan means every time the water will be flooding and flowing. యోర్దాన్ అనగా నీళ్లు పారుతూ ఉండే అనుభవం అని బైబిల్లో రాయబడి ఉన్నది. Jordan means where the water is coming out profusely. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the దాని Lord. గురించి ఆదికాండము 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, When we come to Genesis chapter 13, ఆదికాండం 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి చదువుకుందాం. let us read 13:10 onwards. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. యోర్దాను ప్రాంతం ఎలాగుందంటే యెహోవా తోట వలెనే ఐగుప్తు దేశం వలెనే నీళ్లు పారు దేశమై ఉండెను. Here it is written that all the plain of Jordan, it was well watered everywhere before the Lord destroyed Sodom and Gomorrah. యోర్దాన్ అనగా నీళ్లు పారుతూ ఉండేటువంటి ఒక అనుభవం అంటున్నది. Jordan means it is a well watered place. అప్పుడు వీరు కానాను యొక్క దేశము చేరాలంటే యోర్దానును దాటిపోవాలి. So if they have to reach Canaan, they have to cross over Jordan river. అప్పుడు నీళ్లు పారుతూనే ఉంటున్నవి. వీరు దాటడానికి అది ఒక కష్టతరముగా ఉన్నది. It was something very difficult for them to cross over Jordan because it is well watered and flowing. దీనికి ముందు ఎర్ర సముద్రాన్ని గురించి మనం చూసినట్లయితే, If we see the Red Sea, ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టి వారు అరణ్యానికి ప్రయాణం చేసే కానానికి వెళ్లే దారిలో
వారు ఎర్ర సముద్రమును దాటి ఉన్నారు. So they have to they were standing before and they have to cross over Red Sea when they left Egypt and going towards ఎర్ర Canaan. సముద్రమును దాటేటప్పుడు మోషే తన చెయ్యి పైకెత్తాడు. Then when they were have to cross the Red Sea, Moses raised his hand. ఆయన కర్ర తీసుకొని ఎర్ర సముద్రమును కొట్టినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా మారినది. When he stretched his staff towards the Red Sea got divided. అప్పుడు ఎర్ర సముద్రములో నీళ్లు కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఏక రాశిగా నిలబడినవి. Then it stood as a ball in the left and right side, and it got dried up in the center. అప్పుడు నీళ్లు విభజింపబడి నేలను ఆరి మీద ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. Then through that dried land the Israelites journeyed. 22 నిర్గమాకాండం 14వ అధ్యాయం 22వ వాక్యం. నీళ్లు 21 22. Exodus 14, 21 and 22. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడల వలె ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. ఇక్కడ ఎర్ర సముద్రమును మోషే తన చెయ్యి చాపినప్పుడు దేవుడు ఆ సముద్రమును చీల్చి కుడి ప్రక్క ఎడమ ప్రక్క నీళ్లు విభజింపబడి ఒక గోడవలే ఏకరాశిగా నిలబడినవి. When Moses stretched out his hand, the water got divided and it stood as a wall, and God did it like that. దానికి మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద వారు దాటిపోయి ఉన్నారు. In that dry land the Israelites journeyed. మోషేకు తోడై ఉన్న విధముగా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు యెహోషువతో మాట్లాడి ఉన్నాడు. God said, God gave the promise to Joshua that as he was with Moses, he will be with Joshua also. మోషే కాలములో ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతముగా యెహోషువ కాలములో కూడా ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. As God did wonders in the lives of the Israelites during the time of Moses, even God was going to do wonders in Joshua's time. మోషే కాలములో ఎర్ర సముద్రం విభజింపబడి వారు ప్రయాణం చేశారు. యెహోషువ కాలములో యోర్దాను నది విభజింపబడి దీని ద్వారా ఇశ్రాయేలు ఈ యొక్క యోర్దాను నది దాటి వారు ప్రయాణం చేశారు. God divided the Red Sea and made the Israelites to journey in the dry land. The same way God was dividing the Jordan River and made the Israelites to travel in the time of మోషే Joshua. కాలములో మోషే తన చేయి చాపి ఎర్ర సముద్రమును చీల్చిన విధముగా యెహోషువ కాలములో యెహోషువ చెయ్యి కాదు, మోషే కర్ర కాదు, యాజకుల యొక్క కాళ్ళు యోర్దాను యొక్క నదిలో నీళ్లలో వారు పాదములు ఉంచినప్పుడు యోర్దాను యొక్క నీళ్లు ఏకరాశిగా నిలబడుతున్నవి. During the time of Moses, through his stretching his hand, God divided the Red Sea. But in the time of Joshua, through the feet of the priest, God did wonders and divided the waters flow. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. Let us read Joshua 3:13 onwards. సర్వలోక నాదుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. ఇక్కడ యాజకులు సర్వలోకనాథుడుగా యెహోవా మందసమును మోసుకుంటూ ఈ యొక్క యాజకులు యోర్దాను నదిలో వారి యొక్క కాళ్ళు పెట్టారు. Here the priests, they were carrying the ark of the Lord of all the earth, and they their souls, they touch the feet of touch the waters. యోర్దాను నది అనగా ముందు మనం విని ఉన్నాము. Earlier we learned that Jordan River. యోర్దాను నది అనగా పై నుండి నీళ్లు పారేటువంటి ఒక అనుభవము, ఒక అర్థము అని విన్నాము. We learned that Jordan means it was full of water coming down from the top. ఎప్పుడైతే నిబంధన మందసమును మోయిసు యాజకులు యోర్దాను నదిలో తమ పాదము పెట్టారో పై నుండి పారేటువంటి నీళ్లు ఆగిపోయి ఏకరాశిగా నిలబడినవి. Soon as the soles of the feet of the priest touched the waters, then the flow of the water, Jordan River, got stopped. అందువలన రేపు యెహోవా మీ మధ్యగా గొప్ప కార్యములు చేయబోతున్నాడు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. Because God is going to do wonders tomorrow, please sanctify yourself. దేవుడు చేసిన గొప్ప కార్యములలో యోర్దాను యొక్క నదిలో ఉన్న నీళ్లు ఏకరాశిగా నిలబడి
వీరు యోర్దాను నది దాటిపోవడానికి యెహోషువ కాలములో దేవుడు గొప్ప అద్భుత కార్యమును చేసి ఉన్నారు. God did a great wonder by heaping the flow of the water as the one and made the Israelites to journey. పైనుండి ఎగువ నుండి పైనుండి పారే నీళ్లు అన్ని కూడా ఏక రాశిగా నిలబడినవే. The whole water which came from the mountains, they got heaped up, and the people traveled. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 14 నుండి మరలా చదువుకుందాం. Let us read from 3:14 onwards. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. యోర్దాను నది దాటడానికి జనులందరూ కూడా తమ గుడారములో నుండి వారు ప్రయాణమై సాగిరి. To cross over the Jordan, all the people came out of their tents. వారు తమ గుడారములో నుండి బయలుదేరారు. They started out from their tents. ఎందుకు బయలుదేరారు? Why they came out? యోర్దానును వారు దాటాలి. They have to cross over the Jordan. దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశంలోనికి వారు ప్రవేశించాలి. They have to reach and inherit the land which God has promised. మనము కూడా మన గుడారములో నుండి బయలుదేరాలి. We also have to come out of our tents. మనమందరం కూడా ఊరేగింపుగా బయలుదేరాలి. We all have to start out for our ఈ కూటమి అయిపోయిన వెంటనే ఎవరికి వారి గుడారాలకు వెళ్ళకూడదు. After this meeting, no one should go to their tents. మీరెవరు కూడా మీ యొక్క సొంత గృహాలకు వెళ్ళకూడదు. Please don't go to your homes. అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు యోర్దానును దాటి కానానులోనికి ప్రవేశించిన విధముగా మన గుడారములో ఉండి మన ఊరేగింపుగా బయలుదేరాలి. As the Israelites journeyed out for Canaan, we also should go out for the procession. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. 15వ వాక్యం. Let us read 15th verse. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుతూ వచ్చారు. All the Israelites, they crossed through the dry land. కనుక వారు దైవ సేవకులు యాజకులు నిబంధన మందసాను మోయిచు నీళ్లలో వారి యొక్క పాదములు ఉంచిన వెంటనే పైనుండి పారేటువంటి నీళ్లు బహు దూరములోనే ఆగిపోయినవి. When the priests, their soles of the feet touched the water, from the top itself, the water got heaped up. ఆ నీళ్ళంతా కూడా లవణ సముద్రము, ఆ తర్వాత ఆరాబా సముద్రములోనికి ఆ నీళ్లు కలిసిపోవాలి. Even all those waters, they have to go through that salt sea and the other sea. ఎంతో దూరములోనే ఆ నీళ్లు ఆగిపోయినవి. From a far off distance, that water got stopped. ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నదిలో ఆరిన నేల మీద వారు దాటిపోయారు. As if in a dry land, they crossed over Jordan. మోషే కాలములో ఎర్ర సముద్రమును వారు దాటిన విధముగా యెహోషువ కాలములో యోర్దాను నదిని దాటారు. As they journeyed through the Red Sea, the same way they crossed over Jordan. మోషే కాలములో ఆ చెయ్యి చాపినప్పుడు ఎర్ర సముద్రం రెండుగా మారినది. In Moses' time, when he stretched out his hand, it got divided. యెహోషువ కాలములో సేవకులు యాజకులు కాళ్ళు ఆ యొక్క యోర్దాను నదిలో ఉంచినప్పుడు నీళ్లు దూరముగానే ఆగిపోయినవి. In Joshua's time, when the sole of the feet of the priest touched the water, it got divided. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కన్వెన్షన్ లో మనమందరం కూడా యోర్దాను నదిని మనము దాటవలెను. Even in this convention, we all have to cross over Jordan. దేవుడు యెహోషువతో పలుకుచున్నాడు, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. God was telling Joshua, Joshua was telling the people, God is going to do great ఆ things. గొప్ప కార్యములలో మొట్టమొదటి యోర్దాను నది వారు దాటారు. The first thing among the great wonders is that they crossed over మనము కూడా Jordan. యోర్దాను నది దాటవలెను. We also have to cross over Jordan. యోర్దాను అనగా నీళ్లు పారుతూనే ఉండే అనుభవము. Jordan means the water flowing continuously. 24 hours సంవత్సరం అంతా కూడా నీళ్లు పారుతూనే ఉంటున్నవి. 24 hours and the whole year the water is getting flowed. యోర్దాను అనగా మరొక అర్థం
అది శోధనను బయలుపరుచున్నది. Jordan means it's a trial. కనుక రియల్ గా యోర్దాన్ అనగా నీళ్లు పారేటువంటి ఒక అనుభవము. The first meaning is that Jordan means the continuous flow of water. రెండవదిగా జోర్దాన్ అనగా శ్రమలకి శోధనకి సాదృశ్యముగా ఉన్నది. Second is the trials and the tribulations. మనమందరము వాటిని దాటుకొని మనం వెళ్ళాలి. We all have to cross over all the trials ఈ and కన్వెన్షన్ లో tribulations. శోధనలు శ్రమలలో మనం వెళ్ళాలి. So we have to cross over trials and temptations in this ఇది convention. ఒక అద్భుతమైనది. This is one meaning. రెండవదిగా మనం చూసినట్లయితే Secondly, యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. let us read some verses from chapter 4:1 onwards. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో నీలాగు సెలవిచ్చెను, ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకులు కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the అప్పుడు Lord. యోర్దానును వారు దాటిన తరువాత When they crossed over, after crossing over Jordan, దేవుడు యెహోషువతో ఏమని పలుకుతున్నాడంటే, God was telling Joshua like this. ప్రతి కుటుంబములో నుండి 12 గోత్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి అనగా 12 రాళ్లు తీసుకుని వచ్చి ఆ యోర్దాను నదిలో ఆ రాళ్లను నిలబెట్టాలి. Where from every tribe a man has to take one stone and establish it in the Jordan River. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేనిని బయలుపరుచున్నది? What does it show? 12 రాళ్ళు యోర్దాను నదిలో నాటాలి. There's all these 12 stones, they have to place it in the Jordan River. ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్కడు చొప్పున 12 రాళ్ళు అక్కడ పాతాలి. From every tribe one man has to bring and put the stone over ఈ there. రాళ్ళు యొక్క విశేషత ఏంటి? What is the speciality of this ఈ stone? రాళ్ళు యోర్దాను నదిలో దొర్లి నున్నని రాళ్ళుగా మారినవే. All these stones, it was in the Jordan River and it got very much polished. మీరు సముద్రములో నదులలో రాళ్లను చూచినట్లయితే నీటి ప్రవాహానికి అవి దొర్లి నున్నని ఒక గుండ్రాల వలె మారుచున్నవి. If you see the sea or the river, then you can see the stones. It was just rolling and it got so much polished and became into a round ఈ shape. 12 యోర్దానిక నదిలో నాటబడిన రాళ్ళు ఇది అపోస్తలిక బోధకి సహవాసానికి సాదృశ్యముగా ఉన్నది. This is comparable to the fellowship and also the doctrine of the 12 apostles. అనేక మంది అపోస్తలిక బోధలో సహవాసములో నిలబడలేరు. Many people are not standing firm in the doctrine of the apostles. యోర్దాను నదిలో కలిగినటువంటి శోధనలు నీటి ప్రవాహానికి అనేక మంది నిలబడలేరు. Many people are not able to withstand in the water flow of the Jordan. అనేక మంది వ్యక్తిగత జీవితంలో కుటుంబములో సైతాను ద్వారా వ్యాధుల ద్వారా వారికి కలిగిన శోధన చూచి పారిపోయి వేరే సంఘములోనికి వెళ్ళేవారు ఉన్నారు. Many people are going out because of the trials that come through the apostolic doctrines and going to the other churches. కానీ దేవుడు యెహోషువతో ఏమని పలుకుతున్నాడంటే, But what God was speaking to Joshua, యోర్దాను నదిలో నుండి దాటి వచ్చిన వారు ఒక్కొక్క కుటుంబమునకు గోత్రానికి ఒక్కరి చొప్పున 12 రాళ్లు తీసుకొచ్చి యోర్దాను నదిలో నాటండి. all those who have crossed over the Jordan, from every tribe, let every man take one stone and put it firm in the Jordan River. ఈ 12 రాళ్లు ఆది అపోస్తుల సహవాసాన్ని బయలుపరుచున్నది. These 12 stones is comparable to the apostolic doctrine. అనేకమైన శోధనలు, పోరాటములు, వ్యాధులు, నిందల, అవమానాలను చూచి అనేక మంది తప్పిపోయేవారు ఉన్నారు. Many people went away from the way of God, seeing the trials and temptations and the problems in their life. కానీ ఈ యొక్క కన్వెన్షన్ ద్వారా మన యొక్క కన్వెన్షన్ ద్వారా అనేక మంది ఈ యొక్క అపోస్తుల బోధలో నిలబడాలి. But through our convention, which is going to be, many should get firm in our apostolic ఈ యొక్క doctrine. ఊరేగింపు ద్వారా అనేక మంది అపోస్తుల బోధలోనికి రావాలి. Through this procession, many should come back to the apostolic doctrine. నూతన ఆత్మలో ఈ యొక్క కన్వెన్షన్ ద్వారా ఊరేగింపు ద్వారా మన సంఘములో చేర్చబడాలి. New souls should get added into our church through this convention and ఈ procession. యోర్దానును దాటిన అనేక మంది ఇశ్రాయేలీలు
అనేక మంది దేవుని బిడ్డలు ఈ దినాలలో ఈ అపోస్తల బోధలో వారు నాటబడాలి, స్థిరపరచబడాలి. Many people come to should stand firm in this apostolic doctrine through this convention and process. అందువలన ఇది కూడా ఒక అద్భుతమైనది. This is also a wonder. నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్లయితే రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. If you sanctify yourself, God will do great wonders among you. మొట్టమొదటిగా వారు యోర్దాను నాటడం అది ఒక గొప్ప అద్భుతం. ఈ యోర్దాను నది దాటిపోవడం అది గొప్ప అద్భుతమైనది. Firstly, the great wonder is that crossing over Jordan. రెండవదిగా యోర్దాను నదిలో 12 రాళ్ల వలె అపోస్తల బోధల వారు స్థిరపడడం అది ఒక అద్భుతమైనది. Secondly, standing firm the 12 stones, that is another wonder. ఆ రాళ్లను ఎందుకు నాటారని మీ పిల్లలు అడిగినట్లయితే ఇది దేవుడు చేసిన కార్యమని రాబోయే సంతానానికి మీరు చెప్పాలని దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. Joshua told, God said to Joshua that if your children ask why these 12 stones are there, then you should tell the meaning of it. 6వ వాక్యం చదవండి. Let us read the 6th verse. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసమునెదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడును, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను, అది మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. Till today it is there. అప్పుడు వారు తర్వాత వారు కుమారులు అడుగుతున్నారు, ఈ రాళ్ళు ఎందుకు ఇక్కడ నాటారు? Then the children may ask, why you have established this? అప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఉపదేశాన్ని బోధిస్తున్నారు. Then the parents are teaching their doctrine. యాజకులు నిబంధన మందసాన్ని మోసుకొని యోర్దాను నది దాటినప్పుడు ఆ యాజకుల కాళ్ళు ఆ యోర్దాను నదిలో పెట్టిన వెంటనే నీళ్ళు ఏకరాశిగా నిలిచినవి మేము దాటిపోయాము, దానికి గుర్తుగా ఈ రాళ్ళు నాటేమని తల్లిదండ్రులు రాబోయే జనరేషన్ పితరులకు వారు చెప్పాలి. ఇదే ఆనవాలు, అది నేటి వరకు ఉన్నదని ఇక్కడ రాయబడి ఉన్నది. It is written that all these 12 stones are there even today, and if the children ask why these stones are there, then it should be told to them that when the priest's sole of the feet touched the waters, then the water got heaped up and we all crossed over Jordan. ఇది ఇశ్రాయేలీకి జీవితములో యెహోషువ కాలములో దేవుడు చేసిన రెండవ అద్భుతమైనది. This is the second wonder God has done during the time of Joshua. మొట్టమొదటిగా యోర్దాను నదిని వారు దాటారు, రెండవదిగా రాళ్ళు అక్కడ నాటారు. First that they crossed over Jordan, secondly they lodged the stones over there. మూడవదిగా చూసినట్లయితే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. Thirdly, let us read chapter 5 verse 1. త్వరగా వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యమేమియూ లేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటిన సంగతి, యోర్దాను యొక్క నీళ్లు ఎండిపోయిన సంగతి అమోరీల రాజుకి కనానీయుల రాజుకి వినబడినప్పుడు వారి గుండెలు బద్దలైపోయినవి. The king of the Amorites and the king of the people of Canaan's heart got melted, because when they heard that the Israelites crossed over Jordan through the dry land. ఇశ్రాయేలీయుల దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. The God of Israel is a great God. యెహోషువ దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అంటున్నాడు. The God of Joshua is the one who does wonders. ఇశ్రాయేలీయుల దేవుడు యోర్దానుగా నీళ్లను ఎండిపోయే విధముగా చేసాడు. Oh, the God of Joshua, he made the water of Jordan to get dried up. అమోరీల రాజు కనానీక రాజు వారి గుండెలు బద్దలైపోయినవి. Oh, the king of the heart of the kings of the Amorites and the Canaan, it got melted. ఇశ్రాయేలీయులకు భయము చేత వారు వణికిపోయి ఉన్నారు. Oh, they were weakened because of the fear of the Israelites. యెహోషువ అంటే ఒక భయమాన దేశములో కలిగినది. The fear of Joshua was
spreading over the whole land. అందువల్ల ఆ చోటికి గిల్గాల్ అని నేటికి ఒక పేరు పెట్టబడి ఉన్నది. That's why the name is put as Gilgal. 9వ వాక్యం 5వ అధ్యాయం 9వ వాక్యం. Let us read 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. యెహోషువ నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు పెట్టి ఉన్నాడు. The name is for that place it is named as Gilgal. ఐగుప్తీయులకు ఉన్నటువంటి అవమానమును మీ యొద్ద నుండి నేను దొర్లింపజేయుచున్నాను. Lord said unto Joshua, this day have I rolled away the reproach of Egypt from మీ you. మీద ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క అవమానమును నేను తొలగింపబోచున్నాను. Oh, I am going to take away the reproach of Egypt from you. గిల్గాల్ అనగా అవమానము తొలగింపబడడం. Gilgal means taking away the reproach of Egypt. దేవుని బిడ్డలకున్న అవమానము తొలగింపబడుతున్నది. Oh, from this day God is going to take away the reproach from మన you. దేవుడు గొప్ప దేవుడు అంటున్నాడు. Our God is a great God. మన దేవుడు అవమానాన్ని తొలగించే దేవుడు. Our God is a God who takes away the మన reproach దేవుడు from us. అద్భుతములు చేసే దేవుడు. Our God is a God who does wonders. మన దేవుడు రాజుల యొక్క గుండెలను బద్దలు చేసే దేవుడు. Our God is a God who melts the heart of the kings. అందువలన దేవుడు మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. Oh, that's why God is going to do great wonders among you. అందువల్ల యెహోషువ కాలములో ఇశ్రాయేలీయుల జీవితములో దేవుడు చేసిన ఇది కూడా ఒక గొప్ప అద్భుతమైనది. This is also one of the wonders which God did in the life of Israelites. అందువల్ల నేటికిని దానికి గిల్గాల్ అనే పేరు ఉన్నది. That is why that place is named as Gilgal. ఆ నాలుగవదిగా చూసినట్లయితే The fourthly, ఆ యోర్దానును వారు దాటడం మాత్రమే కాదు, not only crossing over Jordan, యోర్దానులో గిల్గాలులో ఆ రాళ్లు నాటడం మాత్రమే కాదు, not only lodging the stones in the Gilgal, and వారికున్న అవమానము తొలగింపబడమే కాదు, not only taking away the reproaches, నాలుగవదిగా యెరికో దేశాన్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇవ్వబోతున్నాడు. and God was giving them as inheritance the land of Jericho. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. Let us read 6:1 and 2. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడిను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise be to the name of the Lord. యెహోషువతో దేవుడు చెప్పాడు, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. Oh, God was telling Joshua that God is going to do ఆ wonders. గొప్ప కార్యాలు యోర్దాను వారు దాటారు. Through that wonder, they crossed over Jordan. యోర్దానులో వారు రాళ్లు నాటారు. They lodged the stones there in Jordan. కనానీయుల రాజు అమోరీల రాజు వారు భయపడి ఉన్నారు. Oh, all the kings of the Jordan, Canaan and Amorites, they were ఇక్కడ fearing. మరొక దేశమును కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నాడు. Oh, here there is one more land God is going to ఆ give. దేశము పేరేంటి? What is the name of the land? యెరికో అంటున్నది. It is Jericho. దేవుడు యెహోషువతో ఇలాగ మాట్లాడుతున్నాడు, God was speaking to Joshua like నేను this. యెరికోను మీకు ఇవ్వబోతున్నాను. I am going to give you Jericho. యెరికో రాజును మీకు ఇవ్వబోతున్నాను. I am going to give the king of Jericho. పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగింపబోతున్నాను. I am going to give you the mighty men of valor. కానీ నువ్వేం చేయాలి? But what you have to do? యెరికో చుట్టూ 6 రోజులు నీవు ప్రదక్షిణం చేయాలి. But you have to campus the city for 6 days. 3వ వాక్యం నుండి చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం నుండి. Let us read from 6:3 onwards. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. ఒక మారు దాని చుట్టూ యెరికో చుట్టూ తిరగాలి. You have to compass the city, all ye men of war. అలాగు 6 దినములు చేయుచు 6 రోజులు అలాగ మీరు చేయాలి. You have to round about the city once. Like this you have to do for 6 days. 6 రోజులు రోజుకు ఒక్కసారి యెరికో చుట్టూ మీరు తిరగాలి. For 6 days, for every day, one time you have to go around the city. ఆ తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా 7వ దినమున 7 మారులు మీరు పట్టణము చుట్టూ తిరుగుచుండగా On the 7th day you shall compass the city 7 times. ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్పాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. 6 రోజులు
రోజుకొక్కసారి ఆ పట్టణం చుట్టూ తిరగాలి. For 6 days you have to go around the city only once in a day. 7వ రోజు 7 సార్లు తిరగాలి. But on the 7th day you have to go around the city for 7 అప్పుడు times. 6 + 7 13 సార్లు ఎరికో చుట్టూ తిరగాలి. So 6 plus 7, 13 times you have to go around the city. వాళ్ళ ఊరేగింపుకి 13 సార్లు తిరిగారు. So they went about the procession for 13 మనకి 13 times. ఊరేగింపుకి ఎన్నిసార్లు మనం తిరగాలి? How many times we are going around? 13 సార్లు ఊరేగింపు పెడితే ఎవరైనా వస్తారా? If we keep it for 13 times, will you come? ఒక్కసారి ఊరేగింపు పెడితేనే పారిపోతున్నారు. Oh, you run away even for one time. విజయవాడ పట్టణంలో ఉన్న వారికి ఎప్పుడు ఊరేగింపులే. For the people of Vijayawada, every day is a ఊరేగింపు. అక్కడ ఫేతుములన్నీ ప్రక్కనే కాబట్టి ఎక్కడ ఫేతుములో ఏ కన్వెన్షన్ అయినా వారు ఊరేగింపుకు వెళ్ళాలి. Because the faith homes are very nearby, for every convention they have to go for. గుంటూరులో కన్వెన్షన్ అంటే విజయవాడ వారు ఊరేగింపుకు వెళ్ళాలి. If there is convention in Guntur procession, they have to go. కొప్రావూరు కన్వెన్షన్ అంటే విజయవాడ వాళ్ళు ఊరేగింపుకు వెళ్ళాలి. Oh, if there is convention in Kopraur, they have to go for the Vijayawada. రేవేంద్రపాడు కన్వెన్షన్ అంటే విజయవాడ వాళ్ళు ఊరేగింపుకు వెళ్ళాలి. If there is Devendrapad convention, Vijayawada people have to go. పెనుమాక కన్వెన్షన్ అంటే విజయవాడ వాళ్ళు వెళ్ళాలి. Oh, the people of Vijayawada have to go Penamaka convention. ఆటో నగర్ కన్వెన్షన్ అంటే విజయవాడ వాళ్ళు వెళ్ళాలి. Even for other place also they have to go. సింగనగర్ కన్వెన్షన్ అంటే విజయవాడ వాళ్ళు వెళ్ళాలి. For the Singnagar convention also for Vijayawada people. ఆ have to go. ఏరియాలో 12 ఫేతుములు ఉన్నవి. In that area about 12 faith homes are there. ఏ ఫేతుములో కన్వెన్షన్ అయినా 12 ఊరేగింపులకు వాళ్ళు వెళ్ళాలి. Even if there is convention in any faith home, for all the procession they have to కానీ go. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి But what see the condition of Vijayawada? సంవత్సరానికి ఒక ఊరేగింపే మహా గొప్ప విషయము. Oh, it is something great. Only one procession we are అది having. కూడా ఇప్పుడు ఏదో కన్వెన్షన్ గ్రౌండ్ మనకి సొంతంగా దొరికింది కాబట్టి ప్రతి సంవత్సరం కన్వెన్షన్ పెడుతున్నాం. అది కూడా ఈ 3 సంవత్సరాల నుండి కంటిన్యూగా మనకు ఊరేగింపు అయింది. This procession also only continuously only for 3 years because we have got the convention ఈ ground. గ్రౌండ్ మనకు లేదనుకోండి, మనం ఎప్పుడు కన్వెన్షన్ పెడతామో అప్పుడే ఊరేగింపు. If even this ground is not there, then when we keep the convention, only then that procession. 3 will be. సంవత్సరాలుగో 4 సంవత్సరాలుగో 5 సంవత్సరాలకే ఒక ఊరేగింపు. So only for 3-4 years only, after 3-4 years only we will be having the procession. కానీ ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో యెరికో చుట్టూ 13 సార్లు వారు తిరిగారు. But we can see in the life of Israelites about 13 times they went around the city of Jericho. యెరికోలో 13 ఊరేగింపులు వాళ్ళు చేశారు. So they made 13 procession about around Jericho. ఇప్పుడు అనకాపల్లిలో 13 ఊరేగింపులు పెడితే వచ్చేవాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. If we keep 13 procession in Anakapalli, how many of you will come? 13 ఊరేగింపులకు మేము వస్తామండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. Those who are ready to come for 13 procession, please raise your hand. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎత్తుతున్నారు. Saying each దేవునికి స్తోత్రం కలగాక. praise be to the name of the Lord. ఇక్కడ యెహోషువతో దేవుడు ఏమని పలుకుచున్నాడు? To Joshua, what God is speaking, యోర్దానును మీకు ఇచ్చిన విధముగా as I gave Jordan, యెరికోను కూడా నేను మీకు ఇవ్వబోతున్నాను. I am going to give you Jericho. యెరికో రాజును మీకు ఇవ్వబోతున్నాను. I am going to give you the king of Jericho. యెరికోలో ఉన్న పరాక్రమ శూరులను నేను మీకు ఇవ్వబోతున్నాను. I am going to give you the man of valor in Jericho. దానికి కండిషన్ ఏంటి? What is the condition? యెరికో చుట్టూ 6 రోజులు 6 సార్లు మీరు తిరగండి. The condition is that you have to go around the city for 6 days once in a day. 7వ రోజు 7 సార్లు మీరు తిరగండి. On the 7th day, 7 times you have to go around. తిరిగేటప్పుడు మీరు ఏం చేయాలి? When you are going around, what you should బాగా do? స్తోత్రం చెప్పండి. You have to tell బాగా stotra. పాట పాడండి. Oh, you sing. బాగా దేవుని స్తుతించినప్పుడు, When you praise God more, జనులందరూ కేకలు వేసినప్పుడు, when you shout for God, జనులందరూ స్తోత్రం చెప్పినప్పుడు, when all the small and great పాటలు praise God. పాడినప్పుడు, When all the small and great sing, యేసుని గురించి అనౌన్స్మెంట్ చేసినప్పుడు, when they shout for Jesus, యెరికోను నేను మీకు ఇవ్వబోతున్నాను. oh, I'm going to give you యెరికో Jericho. రాజును మీకు ఇవ్వబోతున్నాను. I'm going to give you the king of Jericho. యెరికోలో ఉన్న పరాక్రమ శూరులను నేను మీకు ఇవ్వబోతున్నాను. I'm going to give you the man of valor in Jericho. అందువల్ల యెహోషువ 3:5లో దేవుడు ఏం చెప్పాడు? That's why God is telling in 3:5. రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. Oh, sanctify yourself. రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. God is going to do great wonders among you tomorrow. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు యోర్దాను వారికి ఇచ్చాడు. Oh, in Israelites' life, God gave Jordan to them. యోర్దానులో 12 రాళ్లను వారు నిలిపి ఉన్నారు. They lodged 12 stones in అమోరీయుల Jordan. రాజు కనానీయుల రాజు వారు భయపడ్డారు. Oh, all the king of the Amorites and Canaan, they got fear of
గిల్గాలును దేవుడు వారికి ఇచ్చాడు. God gave Gilgal. యోర్దానును కూడా దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. Oh, even Jericho also God is going to give. ఎరికో అనగా అర్థం ఏంటి? What is the meaning of Jericho? ఎరికో అనగా అది ఒక అర్థం శాపగ్రస్తమైనటువంటి పట్టణం. Jericho means it's a cursed city. మరొకటి ఎరికో అనగా అది సువాసన కలిగినటువంటి ఒక ప్రదేశము. Jericho means it is an independent nation. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. Let us read Numbers 21:1. ఇశ్రాయేలీయులు అతారీల మార్గమును వచ్చుచున్నారని దక్షిణ దిక్కున నివసించిన కనానీయుడైన ఆరాధు రాజు విని అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందరిని చెరపట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుకొని నీవు మా చేతికి జనమును బొత్తిగా అప్పగించిన ఎడల మేము వారి పట్టణములను నీ పేరిట నిర్మూలము చేసేదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. 21 సంఖ్యాకాండం 22 మొదటి వాక్యం. తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా ఉన్న యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. And the children of Israel set forward and pitched in the plains of Moab on this side of Jordan by Jericho. కనుక ఇక్కడ యెరికో అని చెప్పినప్పుడు సువాసన కలిగినటువంటి ఒక ప్రదేశం అంటున్నది. So Jericho means it's something very plain. ఆ తర్వాత యెహోషువ కాలములో ఈ యొక్క యెరికో శపింపబడినటువంటి ఒక పట్టణముగా పిలువబడినది. And in the time of Jericho this was called as a cursed city. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యెరికో రాజును పరాక్రమ శూరులను దేవుడు యెహోషువ కాలములో మనకి ఇచ్చి ఉన్నాడు. Oh, in the time of Joshua, the Jericho and the king of Jericho and the men of valor of Jericho God gave to Joshua. ఇక్కడ కూడా యాజకులు నిబంధన మందసమును మోయిచు బోరల ఊది ఉన్నారు. Here the priests, they were carrying the ark of covenant. ఈ యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ప్రారంభం నుండి చివరి వరకు మీరు చదువుకున్నట్లయితే If you read Joshua chapter 6 from 1 onwards till end, ఆ యెరికో దేశమును కూడా యెహోషువ కాలములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. God gave it as an inheritance to the people of Israelites in the time of Joshua. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. Joshua 6:25. రాహాబను వేష యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the name of the Lord. ఇక్కడ యెరికోలో ఉన్నటువంటి మనుషులను, రాజులను, బంగారమును, వెండిని సమస్తమును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. Here God gave all the things of the Jericho to the people of Israel. ఇది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ బంగారము, వెండి సమస్తమును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. Here if you read the 6th chapter, you can see that all the silver and the gold and the vessels of brass and of iron God put in the treasury of the house of the Lord. 24వ వాక్యం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో నుంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the దేవుడు Lord. ఆ పట్టణమును అగ్ని చేత కాల్చి ఉన్నాడు. God burned the whole city with fire. అందులో ఉన్న బంగారము, వెండి, ఇనుము సమస్తము దేవుని మందిర ధనాగారములోనికి చేరి ఉన్నది. Whatever the silver, gold and the iron, brass, everything God gave into the treasury of the house of the Lord. ఇక్కడ యెరికో దేశమును, యెరికో రాజును, పరాక్రమ శూరులను, బంగారమును, వెండిని, ఇనుప వస్తువులు సమస్తమును దేవుడు యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. Here we can see that to Joshua and the people of Israel, God gave all the land, men and the king and the things of the Jericho to the Joshua. దేవుడి దినాలలో మన ఊరేగింపు ద్వారా, కన్వెన్షన్ ద్వారా యెరికోని, దానికి రాజును, పరాక్రమ శూరులను,
అందులో వెండి బంగారము ఇనుమ పాత్రలు సమస్తమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. Through our convention and procession, God is going to give the land and the people and the king and the things, silver, gold, vessels of brass, everything is going to give to us. యెహోషువ కాలములో ఈ గొప్ప గొప్ప అద్భుతాలన్నీ కూడా దేవుడు జరిగించి ఉన్నాడు. In the time of Joshua, God did great wonders like this. ఈ కన్వెన్షన్ ద్వారా దేవుడు మన జీవితంలో కూడా ఈ అద్భుతములన్నీ చేయబోతున్నాడు. Through this convention, God is going to do many things in our life ఆ too. తర్వాత 7వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే Then when we come to the chapter 7, ఇక్కడ హాయి పట్టణాన్ని గురించి రాయబడి ఉన్నది. here it is written about the city of Ai. ఇక్కడ ఇశ్రాయేలీలు ఈ హాయి పట్టణములో అపజయం పొందారు. Here we can see that the Israelites got defeated in the battle of Ai. ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక దుష్టుడు ద్వారా యెహోషువ మోసపోయి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ హాయి పట్టణ విషయంలో వారు అపజయం పొందారు. Here we can see that through a man in the Akan, all the people got defeated in the battle of Ai. దీనిని గురించి మనము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. We need not to learn about this ఇక now. హాయి పట్టణాన్ని గురించి 8వ అధ్యాయానికి రండి. We can see about Ai city in chapter 8. ఫస్ట్ నుంచి చదువుకుందాం. Let's read from 1 onwards. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకుని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును దాని రాజునకును ఏమి చేసిదువో అదే హాయికిని దాని రాజునకును చేసిదువు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. ఎరికో ఆ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో దేవుడు యెహోషువ చెప్పాడు, ఎరికోను రాజును దానికి పరాక్రమ శూరులను నేను నీకు అప్పగింపబోతున్నాను. In the chapter 6, God spoke to Joshua that I will give you the Jericho and the king and the men of valor. అదే అనుభవం 8వ అధ్యాయం ప్రారంభంలో కూడా దేవుడు యెహోషువతో పలుకుతున్నాడు. The same thing God spoke and promised in chapter 8 verse 1. భయపడవద్దు, దిగులు పడవద్దు. Oh, do not be dismayed and fear not. ధైర్యముగా ఉండే యుద్ధానికి వెళ్ళము. Oh, take courage and go to the battle. చూడు హాయి రాజుని నీ చేతికి అప్పగింపబోతున్నాను. I am going to give you the king of Ai unto హాయి you. పట్టణమును నీ చేతికి అప్పగింపబోతున్నాను. I am going to give the city of Ai unto your hand. ఎరికోకు నువ్వేమి చేసావో అదే నేను చేయబోతున్నాను. As you did to the people of Jericho, I am going to do the same for you. ఎరికోలో ఉన్న సమస్తమును నీవు జయించిన విధముగా హాయిని కూడా జయింపబోతున్నావు. As you conquered Jericho, you are going to conquer Ai also. ప్రియమైన దేవునికి బిడ్డలారా, Oh, my dear people of ఇక God. హాయి పట్టణములో యెహోషువ ఏం చేశాడు? In Ai, the city of Ai, what Joshua did? 18వ వాక్యం చదువుకుందాం. 18 18th verse. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకొనిన ఈటెను హాయి వైపుగా చాపుము. పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటి యెహోవా తన చేతనున్న ఈటెను ఆ పట్టణము వైపు చాచెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్న వారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాని పట్టుకుని అప్పుడే తగలబెట్టిరి. హాయి వారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారికి వీలు లేకపోయెను. పొంచి ఉన్న వారు పట్టణమును పట్టుకుని యుండుటయు పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇశ్రాయేలులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. Praise the name of the Lord. ఎరికో పట్టణములో యాజకులు 13 సార్లు ఎరికో చుట్టూ తిరిగి స్తోత్రం చేసి పాట పాడటం వలన ఎరికో రాజును జనులను పట్టణమును ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువకి దేవుడు సొంతముగా ఇచ్చాడు. God gave the city of Jericho to the people of Israel through the praises they made for 13 times around Jericho. మనము కూడా ఇక ఊరేగింపు కన్వెన్షన్ లో పాటల ద్వారా స్తోత్రం ద్వారా అభిషేకము ద్వారా అనేక మంది జనులను ఆత్మలను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. Even we also have to conquer the people through our procession and the convention, through our songs and shouts of praises. ఇక్కడ హాయిని హాయి రాజులను హాయి జనులను పట్టణమును యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇవ్వబోతున్నాడు. Here we can see that God is going to give the people of Ai and the things of Ai and the king of Ai. ఇక్కడ యెహోషువ చేయవలసిన పని ఏమిటి? What Joshua had to do over here? నీ చేత పట్టుకొనిన ఈటెను
హాయి వైపు చాపము. God spoke to Joshua like this, stretch out the spear that is in thy hand toward I. యోర్దాను నదిలో యాజకుల యొక్క కాళ్ళు యోర్దాను నీళ్ళలో నిలిపినట్లయితే అక్కడ ఒక జయము. There the people of Israel got a victory through the sole of the feet of the priests. And ఎరికోలో జయం ఎలాగొచ్చిందంటే వారు స్తోత్రము, ప్రార్థన, ప్రదక్షిణము చేయటం ద్వారా జయం కలిగినది. in Jericho they got a victory through the shouts of praises and shouts of praises. కానీ హాయిలో జయం ఎలా కలిగినది? But how they got the victory in Ai? యెహోషువ నీ చేతిలో ఉన్నటువంటి ఈటెను హాయి పట్టణం వైపు చాపుము. Oh, God said to Joshua that stretch out the spear that is in thy hand toward Ai. ఎంత చేపు యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను చాపవలెను. As the more he was able to stretch out his hand, the spear toward Ai, హాయి పట్టణమును దేవుడు ఇచ్చేంత వరకు తన చెయ్యి యెహోషువ ఇలాగ ముడుచుకోకూడదు. oh God, he should not stretch back it till God gave the victory over Ai. 24, 25 వాక్యాలు Let చదువుకుందాం. us read 24 and 25. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలులు వారిని చంపుట చాలింపగా కత్తివాతకు కూలక మిగిలిన వాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రాయేలులందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను హతము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయి వరకు ఈటను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the యెహోషువ Lord. ఆయి నివాసులందరినీ నిర్మూలము చేయి వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి మడుచుకొనలేదు. Joshua drew not his hand back wherewith he stretched out the spear until he had utterly destroyed all the inhabitants of Ai. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, యెహోషువ ఈట చేత చాపిన చెయ్యిని హాయి పట్టణస్థులు నిర్మూలమయ్యేంత వరకు తన చెయ్యిని తిరిగి మడుచుకొనలేదు. Joshua did not draw his hand back till the whole people of Ai got destroyed. ఆయన చెయ్యి ఎంత చేపు చాపి ఉన్నాడో ఆ టైములో 12,000 మంది హతులుగా మార్చబడ్డారు. So as long as he was stretching out his hand, about 12,000 people got మన destroyed. యొక్క జీవితంలో కూడా మన కన్వెన్షన్ ముగించేంత వరకు అందరూ మీ చేతిలో ఉన్న ఈటెను చాపి హాయి వైపు ఉంచవలెను. Even for our convention, till it is over, you have to stretch out the spear that is in your hand towards the ground. ఎవరు కూడా మీ చెయ్యి గురువారం లోపే లేదా ఆదివారం లోపే మీ చెయ్యి మడవకూడదు. So you should not draw it back before Thursday or Friday. లేదా శనివారం ఆదివారం లోపు మీ కాళ్ళు మడవకూడదు. So you should not stretch it back before Thursday. ఇప్పుడే అనేక మంది కాళ్ళు మడిచి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. Oh, even now itself many have just folded. ఆ and సందులో sitting కూర్చున్న వారు, ఈ comfortably. సందులో కూర్చున్న వారు, కాళ్ళు దాపి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. Many are sitting comfortably even now itself. కొంతమంది బైబిల్ మూసేసి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. Some people have closed their Bible and ఆ sitting. కొంతమంది చేతులు మడిచి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. Somebody folded their hands and కానీ sitting. దేవుని యొక్క వాక్యం ఏమన్నది? But God's word, what it is telling, యెహోషువ పొందేంత వరకు తాను చాపిన చెయ్యిని ఈటెను ఆయన మడవలేదు. till he conquered Ai, he did not draw it back. God's word is telling. ఈ యొక్క ఈట అనగా దేనిని బయలుపరచున్నది? What does that spear show? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈట అనగా ఇది అక్షరానుసారమైన ఈట కాదు. The spear means it's not a literal spear. ఇది ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుడు మనకి జయమిచ్చేంత వరకు మనం మౌనముగా ఉండకూడదు. So it is in one way, according to the word of God, we can say that till God gives a victory over that place, we should not keep quiet. మన కన్వెన్షన్ అయిపోయేంత వరకు మన ఉపవాసాలు మనం మానకూడదు. Till our convention is over, we should not draw the దేవుడు మనకి జయమిచ్చేంత వరకు యెహోషువలే ఈటెను మన చెయ్యిని మనం మడుచుకోకూడదు. till God gives us a victory, we should not fold our hand. అందువల్ల వారు యోర్దాను నది దాటినప్పుడు యాజకుల యొక్క కాళ్ల వలన వారి కాళ్ళు ఆ నీళ్లలో నిలిపినందువల్ల అక్కడ వారికి జయము కలిగినది. God gave a victory through the sole of the feet of the priests over Jordan. ఎరికోను వారు జయం పొందినప్పుడు
అక్కడ 13 సార్లు ప్రదక్షిణ వలన స్తోత్రము ప్రార్థన అనుభవం ద్వారా అక్కడ వారు జయం పొందారు. Through the praises and the prayer experiences, God gave a victory over Jericho. హాయి పట్టణములో యెహోషువ చేతిలో ఉన్న ఈటెను చాపినందువల్ల అక్కడ జయం పొందుకున్నారు. Through the stretching of the spear of Joshua, God gave a victory over Ai. ఈ అన్ని సందర్భాలలో ఆ దినాలలో జరిగిన కార్యాలు నేటి వరకు ఉన్నవని బైబిల్లో రాయబడి ఉన్నవి. It's written that all these things are there even today. అందువల్ల యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9 చివరలో నేటి వరకు అవి అక్కడ ఉన్నవి అని రాయబడి ఉన్నది. In 4:9 we can see that till today it is there. చివరి వరకు చదవండి. And they are there unto this day. 9 last. నేటి వరకు అవి అక్కడనున్నవి. నేటి వరకు అవి ఎక్కడ ఉన్నవి? Oh, they are there unto this day. After the 5:9 last. Even 5:9 last also, let us read. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. Wherefore the name of the place is called Gilgal unto this day. ఆ తర్వాత 6:25 లాస్ట్. 6:25 also last. ఆమె నేటి వరకు ఇశ్రాయేలుల మధ్య నివసించుచున్నది. ఆ తర్వాత 7వ అధ్యాయం 26 లాస్ట్. లాస్ట్ 2 లైన్లు. 7:26 last. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఇంకా The valley of Achor unto this day. దానిపైన అది నేటి వరకు ఉన్నది. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. ఆ తర్వాత 8:28 8:28. నేటి వరకు అది అట్లే ఉన్నది. నేటి వరకు అది ఫస్ట్ నుంచి చదువు. 28. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవలనని దాని కాల్చి వేసెను, నేటి వరకు అది అట్లే ఉన్నది. ఆ తర్వాత 29 లాస్ట్. ఆ పురద్వారము ఎదుట దాని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి, అది నేటి వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise be to the name of the Lord. యెహోషువ కాలములో దేవుడు చేసిన అద్భుతములలో 4వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు నేటి వరకు అవి అలాగే సంభవించినవని రాయబడి ఉన్నవి. All the wonders that God did in the time of Joshua, we can read it 4-8, and unto this day it is there. వీటన్నిటికీ కారణం యెహోషువ 3:5లో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. For all this the background is that they sanctify yourself, God is going to do పరిశుద్ధత great ద్వారా గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేశాడు. Through that sanctification God did many wonders. యొర్దాను ప్రాంతమును దేవుడు యెహోషువ ద్వారా ఇచ్చాడు. Oh, God gave the land of Jordan to Joshua. యెరికో ప్రాంతమును యెహోషువ ద్వారా ఇచ్చాడు. God gave the land of Jericho to Joshua. హాయి పట్టణాన్ని యెహోషువ ద్వారా దేవుడు ఇచ్చాడు. The city of joy God gave to Joshua. ఆ తర్వాత గిబియోనీల దేశాన్ని యెహోషువ ద్వారా ఇచ్చాడు. The land of Gibeon God gave to ఆ Joshua. తర్వాత యెహోషువ సూర్యుని చంద్రుని ఆపి ఉన్నాడు. Oh God, he made the sun and the moon to get stopped over there. యెహోషువ ద్వారా దేవుడు చేసిన అనేకమైన అద్భుతాలు ఉన్నవి. There are many other wonders which God did through Joshua. అనేకమైన కానాను దేశములను ప్రాంతములను యెహోషువ ద్వారా దేవుడిచ్చాడు. Oh, the God gave as inheritance to the people of Israel the many land of దేవుడు Canaan. కూడా ఈ యొక్క ఊరేగింపు ద్వారా కన్వెన్షన్ ద్వారా అనేక ప్రాంతములు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. Even through this convention and the procession, God is going to give you many దేవుడు lands. గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. God is going to do many wonders. మనమందరం యెహోషువ వలె మారవలెను. Oh, we all should be changed like Joshua. మనమందరం ఇశ్రాయేలీయుల జనుల వలె మారవలెను. We all should be changed like the people of Israel. దేవుడు యెహోషువతో చెప్పినది యెహోషువ చేసాడు. Oh, what God has commanded to Joshua, Joshua did it. యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్పినది ఇశ్రాయేలీయులు చేసి ఉన్నారు. Oh, Joshua told the people of Israel and they fulfilled it. యెహోషువకి దేవుడు మోషేకి దేవుడు తోడుగా ఉన్న విధముగా యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. As God was with Moses, he was with Joshua too. యెహోషువ ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్న విధంగా ఈ దినాలలో
ప్రభు మనకని మన జనులకి తోడుగా ఉండాలి. As God was with Joshua and his people, even God is there with us too. ఆ దినాలలో అద్భుతాలు చేసిన దేవుడు నేటికి అద్భుతాలు చేయబోతున్నాడు. Oh, God who did wonders on that day, he will do it today, even దేవుడు today. మన వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు చేయాలంటే, If he has to do in our personal మన life, సంఘములో అద్భుతాలు చేయాలంటే, if he has to do in our church, మన దేశములో గొప్ప కార్యములు చేయాలంటే, if he has to do great things in our land, మనమే పరిశుద్ధపరచుకోవాలి. we have to sanctify ourselves. దేవుడు మన ఆస్వాదించునుగా. May God bless every one of us. మైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. శత్రు సైన్యమిక చెదిరిపోవును, శూరుడైన యేసు ముందు వెళ్ళును. శత్రు సైన్యమిక చెదిరిపోవును, శూరుడైన యేసు ముందు వెళ్ళును. సర్వలోకానాదు నీ మందసు, యోధాను ఏకరాశిగా నిలిపెను. సర్వలోకాన నీ మందసు, యోధాను ఏకరాశిగా నిలిపెను. పరిశోధనలు నిందలు అవమానంలో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. పరిశోధనలు నిందలు అవమానంలో క్రీస్తులో అత్యధిక జయమిచ్చెను. ఈ బంధన మందసం సాగగా విశ్రాంతి కలిగేను నీ జనులకు. ఈ బంధన మందసం సాగగా విశ్రాంతి కలిగేను నీ జనులకు. సమసిల్లిన అలసిన సమయములో పవిత్రాత్మ శాంతి నెమ్మదినిచ్చెను. సమసిల్లిన అలసిన సమయములో పవిత్రాత్మ శాంతి నెమ్మదినిచ్చెను. సియోనుండి పంపు రాజాదను, శత్రువులపై అధికారం చేయను. సియోనుండి పంపు రాజాదను, శత్రువులపై అధికారం చేయను. జయించిన యేసుతో జయం పొందెను, మహిమతో సింహాసనాధిష్ఠించెను. జయించిన యేసుతో జయం పొందెను, మహిమతో సింహాసనాధిష్ఠించెను. సియోనుండి పంపు రాజాదను, శత్రువులపై అధికారం చేయను. సియోనుండి పంపు రాజాదను, శత్రువులపై అధికారం చేయను. జయించిన యేసుతో జయం పొందెను, మహిమతో సింహాసనాధిష్ఠించెను. యేసుతో జయం పొందెను, మహిమతో సింహాసనాధిష్ఠించెను. సియోనుండి పంపు రాజాదను, శత్రువులపై అధికారం చేయను. 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 స్తోత్రమయ్యా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. శత్రు సైన్యమిక చెదిరిపోవును, శూరుడైన యేసు ముందు వెళ్ళును. శత్రు సైన్యమిక చెదిరిపోవును, శూరుడైన యేసు ముందు వెళ్ళును. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగిరమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన
హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ Praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, praise the Lord, praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరా, ఇశ్రాయేలీలు జయం పొందడానికి ఒక గొప్ప మర్మం ఉన్నది. అదేమిటో తెలుసా? దేవుని మందసం వారి మధ్య ఉన్నది. For the people of Israel, for their conquer, for the victory, there was a secret. That is the Ark of Covenant was యెహోవా నిబంధన మందసం వారి మధ్యలో ఉన్నది. The Ark of the Covenant was there in the midst. దేవుడు ఏర్పరచుకున్న యాజకులు వారి మధ్యలో ఉన్నారు. The priests whom God has established, they were there. దేవుని మందసం వారి మధ్య ఉన్నది. The Ark of Covenant was there. దైవ సేవకులు వారి మధ్య ఉన్నారు. Servants of God was there. పరిశుద్ధమైన జనులు ఆ మధ్యలో ఉన్నారు. Holy people of God was there. అందువల్ల యోర్దాను పైన వారు జయం పొందారు. That's why they could cross over Jordan. యెరికోలో జయం పొందారు. That's why they could win over. హాయిలో జయం పొందారు. They got the victory over Ai. మన మధ్యలో కూడా దేవుని మందసం ఉన్నది. Even among us also the Ark of Covenant. మన మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. Even among us also the servants of God. మన మధ్యలో పరిశుద్ధమైన జనులు ఉన్నారు. Even among us also the sanctified. దేవుడు మన కన్వెన్షన్ లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. God is going to do great wonders in the మీలో convention. ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe it? మా మధ్య నిబంధన మందసమును ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that the Ark of Covenant is there in the midst of it? మా మధ్యలో దైవ సేవకులు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? Oh, the servants of God is there in the midst of it. మా మధ్యలో పరిశుద్ధమైన ప్రజలు ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe that the sanctified people are there in the midst? అలాగే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. Oh, similarly God is going to do great wonders. దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. God is going to do great wonders. అందరూ దేవుని అభిషేకాన్ని సమర్పించుకోనండి. Oh, let's commit ourselves to anointing. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగి రమ్ము నీ మహిమతో. యెహోవా బలమైన మందసంతో మా మధ్య దిగి రమ్ము నీ మహిమతో. చెదిరిపోవును సూర్యుడైన ఎంతో ముందు వెళ్ళును. శత్రుసైన మిక చెదిరిపోవును సూర్యుడైన ఎంతో ముందు వెళ్ళును. ప్రభు మన కూటమిని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్ర తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రించదము. స్తోత్ర పాటల ద్వారా, అభిషేకం ద్వారా, సాక్ష్యం ద్వారా, వర్తమానము ద్వారా దేవుడి క్రియ చేసిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్ర యెహోషువతో దేవుడు చెప్పాడు, రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆ గొప్ప కార్యములన్నీ యెరికో పట్టణస్థులను, హాయి పట్టణస్థులను, యోర్దాను నది దాటడము, యోర్దానులో 12 రాళ్ళు నిలబెట్టడం, అనేక కార్యములు దేవుడు జరిగించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్ర వారి మధ్య నిబంధన మందస్సమును వారు మోసేరు. యాజకులు వారి మధ్య ఉన్నారు. పరిశుద్ధ ప్రజలు ఉన్నారు. వారు పరిశుద్ధపరచుకున్నారు. దేవుని స్తోత్రం చెప్పారు, పాడబాడారు. ఈ యెహోషువ చేతిలో ఉన్న ఈటెను యెరికో వైపు చాపాడు. వాటి ద్వారా దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు కొరగా స్తోత్రించదము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దినాలలో మన వ్యక్తిగత జీవితములు, మన కుటుంబాలలో, మన సంఘములు, మన దేశంలో కన్వెన్షన్ ద్వారా, ఊరేగింపు ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు కనుక స్తోత్రించదము.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రం ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవా ఈ మంచి కొరకు స్తోత్రం. ఈ సంవత్సరం ప్రారంభించి గడిచిన 4 నెలలు మమ్మల్ని కంటి పాపోలే కాచి కాపాడి భద్రపరిచి ఈ 5 నెలలు ఇచ్చి మొదటి ప్రధానం మాకు దయ కొరకే స్తోత్రం తండ్రి. ఈ సంవత్సరం మాతో ప్రారంభించిన అనేకులు దీన్ని చూడలేకపోయినారు. మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులకు నుంచి ప్రభువా నిన్ను మహింపరచుకుని స్థితి మాకు ధన్యత కొరకే స్తోత్రం. ఉదయకాల ఆధారాన్ని తీసుకొచ్చిన దయకు స్తోత్రం. వచ్చిన బిడ్డల కొరకే స్తోత్రం. మేము ఆరాధించే వరకు భావించిన దయకు స్తోత్రం. మాతో పలికిన వాకుల కొరకే స్తోత్రం ప్రభువా స్వామి. ఆనాడు ఇశ్రాయేలు జనులు ప్రభు తోడుకున్నట్లుగా ఈ జనమంది మీరు మాకు తోడుగా ఉన్న దయ కొరకే స్తోత్రం తండ్రి ప్రభువా. ఈ ప్రభు నిబంధన మందసం వారితో ఉండి ఈ గొప్ప కార్యములన్నీ చేయడానికి కృప కొరకు స్తోత్రం. ఈ దినమంది కూడా ప్రభు మమ్మల్ని ప్రభు అపోస్తల ఉపదేశం ద్వారా అపోస్తలు మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభు స్వామి ఆ నిబంధన మందసం మా చేతికి నడిపిన దయ కొరకు స్తోత్రం. ఈ వారం అంతా కృపలో కాచి కాపాడి భద్రపరచుతండి స్తోత్రం. అంతేకాకుండా ప్రభువా యెహోవాలేము ఈ బల చూసుకొని మందసతో మా మధ్యలో అని చెప్పి దావీదు పలికినట్లుగా ఉదయ కాలం మీ సంధాన ప్రభువా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా స్తోత్రం. మీ సమ్ముఖంలో మిమ్మల్ని ప్రభువా మా కన్వెన్షన్ నిమిత్తం మా మధ్యలోకి వచ్చి మీరు గొప్ప కార్యం చేయండి స్వామి స్తోత్రం తండ్రి. దాని నిమిత్తం మమ్మల్ని మేమే శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకున్నాం ప్రభు స్వామి స్తోత్రం. ఇంకా లోటుపాటు ఉంటే అవి కడిగి శుద్ధీకరించి ప్రభు గొప్ప లోతైన శుద్ధీకరణ మా ఎంతో కలిగి చేయండి స్వామి. ఎవరు కూడా ఈ కన్వెన్షన్ నిమిత్తం అడ్డుగా కనబడకుండా ప్రభు మీ కనికరంతో ఇంకా పరిశుద్ధపరచము శుద్ధీకరించము దేశంలో గొప్ప కార్యం చేయడం శక్తి మంత్రి కనుక స్తోత్రం ప్రభు. ఈ వాక్కు ప్రకారం ఈ కన్వెన్షన్ ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో స్వామి గొప్ప కార్యం చేసి అనేక మంది ఆత్మల్ని మాకు దయచేయండి స్వామి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రాణం బదులుగా ఆత్మ సంచిపోతుంది స్తోత్రం. నీ వాగ్దానం నెరవేర్చండి తండ్రి స్తోత్రం ప్రభావ. కుటుంబంతో మీరు భారం నడిపించారు. మధ్యాహ్నం ఊరి ఆస్తుని స్తోత్రం అందరూ పాలు పొందాలి. అందరినీ బలపరచండి స్వామి స్తోత్రం. మమ్మల్ని చూశారు మిమ్మల్ని చూడండి. మీ యొక్క సారీ మాకు దయచండి స్వామి స్తోత్రం ప్రభావ. అడుగుబట్టి ప్రతి స్థలం మాకు స్వాస్థ్యంగా దయచండి స్వామి స్తోత్రం. ఇదివరకే మాకు ఎన్నో అద్భుతకాలు చేసిన ప్రభావ స్వామి. మా గ్రౌండ్ అంతా విశాల దయ కొరకు స్తోత్రం ప్రభావ స్వామి. అవన్నీ మాకు దయచే వరకు ప్రభావ స్వామి. మీ సముఖంలో ఎంకరం ప్రభావ కొనసాగుతూ ప్రార్థించి ప్రార్థనాత్మ అందరికీ దయచేయండి స్వామి స్తోత్రం. మీకు స్తోత్రం స్వామి. ఏగో ఏ రీతిగా ఆయన జయించేందరికి వీటిని చాచి ఉన్నాడో అటువల ఇంకా కొనసాగుతూ ప్రార్థించి ప్రభా ప్రార్థన ద్వారా అవన్నీ సొంతముగా చేయటకు మా కృప తెచ్చింది స్వామికి స్తోత్రం తండ్రి ప్రభా. మా బిడ్డలందరూ మీ సమర్పిస్తున్నాం. అందరినీ కాచి కాపాడి భద్రపరిచి గొప్ప ఆశీర్వాదం గొప్ప జయము ఈ నెలలో మాకు దయచేసి ప్రభా మీ నామమును మాత్రం మహిమపరచుము. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రాక నిరీక్షణ కలిగి భయభక్తిగా జీవించి రాకడ కనబడి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేనగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన